ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ మొదలైన క్షణం నుంచే ఇంటి మొత్తం వాతావరణం బరువుగా మారిపోయింది. ఎవరి ముఖంలోనూ సాధారణత కనిపించకుండా ప్రతి ఒక్కరి కళ్లలో అనుమానం, భయం, కోపం కలిసి మెరుస్తున్నాయి. ఒకే గదిలో అందరూ ఉండటం వల్ల గాలి కూడా భారంగా అనిపించే స్థాయికి పరిస్థితి చేరుకుంది. గతంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుండటంతో పాత్రలందరిలోనూ లోపల దాచుకున్న భావోద్వేగాలు బయటకు రావడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఆ మహిళకు జరిగిన అవమానం, ఆమె అనుభవించిన మౌనవేదన ఈరోజు ఎపిసోడ్లో ప్రధానంగా ముందుకు వచ్చింది. ఇంతకాలం నోరు మూసుకుని కుటుంబం కోసం భరించిన బాధ ఇప్పుడు ఆమె కళ్లలో కన్నీళ్లుగా బయటపడింది. ఆమె నిజాన్ని చెప్పడానికి ముందుకు వచ్చిన క్షణం నుంచే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు ఆమె మాటలను నమ్మడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో కనిపించగా, ఇంకొందరు నిజం తెలిసినా తమ స్వార్థం, తమ భయాల వల్ల మౌనంగా నిలిచిపోయారు. ఆమె ఒక్కో మాట మాట్లాడుతున్న కొద్దీ గతంలో జరిగిన సంఘటనలు ఫ్లాష్బ్యాక్లా ప్రేక్షకుల ముందు నిలిచాయి. అప్పట్లో చిన్న విషయంగా కనిపించిన సంఘటనలు ఇప్పుడు ఎంత పెద్ద గాయంగా మారాయో ఈ ఎపిసోడ్ బలంగా చూపించింది. ఆమె ప్రశ్నలు కేవలం వ్యక్తిగతంగా కాకుండా మొత్తం కుటుంబాన్ని నిలదీసేలా ఉన్నాయి. ఎవరు తప్పు చేశారు, ఎవరు చూసి చూడనట్టు వదిలేశారు, ఎవరు నిజాన్ని దాచిపెట్టారు అన్న ప్రశ్నలు గదిలో మార్మోగాయి. కుటుంబ పెద్దలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఈసారి మాటలతో సమస్య పరిష్కారమయ్యే స్థితి కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తూ గతంలో జరిగిన విషయాలను తవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎంత ఘోరమైన పరిణామాలకు దారితీశాయో ఒక్కొక్కరు గుర్తుచేసుకున్నారు. బాధితురాలి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఆమె మీదే అనుమానాలు వేయటం చూసి ప్రేక్షకులకు కోపం వచ్చేలా సన్నివేశాలు సాగాయి. ఆమె తన గౌరవం కోసం నిలబడిన తీరు ఈ ఎపిసోడ్కు ప్రధాన బలమయింది. అదే సమయంలో ఆమె ఎదుర్కొన్న నిర్లక్ష్యం, అవమానం, నమ్మకం లేని చూపులు మనసును కలిచివేశాయి. ఒకవైపు నిజం బయటపడాలని కోరుకునేవారు ఉండగా, మరోవైపు నిజం బయటపడితే కుటుంబం చీలిపోతుందన్న భయంతో అడ్డుకునేవారు కనిపించారు. ఈ అంతర్గత సంఘర్షణ ప్రతి పాత్రలోనూ స్పష్టంగా కనిపించింది. మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఒక్కో మాటతో పాత గాయాలు మళ్లీ తెరుచుకున్నాయి. ఒకరు చేసిన తప్పును ఇంకొకరు సమర్థించడానికి ప్రయత్నించగా, ఇంకొకరు నేరుగా ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలి మౌనం, ఆమె కళ్లలోని వేదన ప్రేక్షకుల హృదయాలను తాకేలా చూపించారు. గతంలో ఆమె ఎంత ఒంటరిగా ఈ బాధను భరించిందో, ఎవరూ తన మాట వినలేదన్న భావన ఆమె సంభాషణల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఎపిసోడ్లో ప్రతి పాత్ర తన అసలు స్వభావాన్ని బయటపెట్టినట్టు అనిపించింది. ఎవరు నిజంగా కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు కేవలం తమ పరువు, తమ ఇమేజ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అన్నది స్పష్టంగా చూపించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన సమయంలో ఒక కీలక వ్యక్తి జోక్యం చేసుకోవడం కథను మరో మలుపు తిప్పింది. నిజం బయటపడే దశలో మళ్లీ దాన్ని దాచే ప్రయత్నం జరగడం బాధితురాల్ని పూర్తిగా విరిచేసింది. ఆమె ఆశగా చూసిన న్యాయం మరోసారి దూరమవుతున్నట్టు అనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పూర్తిగా కూలిపోతున్న దృశ్యాలు ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచాయి. ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగింది. గతంలో బలంగా కనిపించిన బంధాలు ఇప్పుడు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టంగా బయటపడింది. చివరి భాగానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మాటలు ఆగిపోయాయి కాని చూపుల్లో ద్వేషం, నిరాశ, బాధ మాత్రమే మిగిలాయి. బాధితురాలు కన్నీళ్లతో నిలబడి ఉన్న దృశ్యం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా అన్న ప్రశ్నతో పాటు ఈ కుటుంబం ఇక మునుపటిలా ఉండగలదా అన్న అనుమానం కూడా గట్టిగా వినిపించింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఒక భావోద్వేగ తుఫాన్లా సాగింది. ప్రతి సన్నివేశం గతం, వర్తమానం మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తూ కథను మరింత లోతుగా తీసుకెళ్లింది. చివరి సీన్లో చూపించిన ఉత్కంఠ రేపటి ఎపిసోడ్పై ఆసక్తిని భారీగా పెంచింది. నిజం బయటపడే సమయం దగ్గర పడుతోందా, లేక మళ్లీ అబద్ధాలే గెలుస్తాయా? బాధితురాలి పోరాటానికి ఫలితం దక్కుతుందా? ఈ సంఘటన తర్వాత ఈ కుటుంబం ఏ దిశగా ప్రయాణిస్తుంది అన్న అనేక ప్రశ్నలతో ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మరింత పెద్ద భావోద్వేగ విస్ఫోటనం జరగబోతుందన్న సంకేతాలతో ప్రేక్షకులను ఆలోచనల్లో ముంచేసింది. కార్తీక దీపం సీరియల్లో దీప తన ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఈ పోరాటంలో కార్తీక్ మద్దతు ఎంతవరకు ఉంటుందని మీరు భావిస్తున్నారు? రేపటి ఎపిసోడ్లో నిజం బయటపడుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?